అల్లు వర్సెస్ మెగా, మెగా వర్సెస్ అల్లు. వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటున్నారు. అసలు ఘోరాతి ఘోరంగా ఈ మధ్య చర్చ నడుస్తుంది. అంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ తిట్టుకుంటున్నారా అంటే అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకును ఇటు మెగా ఫ్యామిలీకి మధ్య ఏం జరిగింది? చావు పుట్టుకుల్లో ఖచ్చితంగా వాళ్ళ ఒకటయ్యే ఫ్యామిలీ అది. మేము పర్సనల్ గా తీసుకున్నామంటే అది మీ కర్మ, దానికి నేనేం చేయలేను. అందరికీ నమస్కారం. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే నేను చేయకూడదు వీడియో అనుకున్నాను, కానీ చెప్పే బాధ్యత నా పైన ఉంది. ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఈ విషయం మీ వరకు తీసుకురావాలి, మీ ముందు పెట్టాలి, మీకు తెలియజేయాలనే బాధ్యతతో ఈ వీడియో చేస్తున్నా. అల్లు వర్సెస్ మెగా, మెగా వర్సెస్ అల్లు అనే విధంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటున్నారు. అసలు ఘోరాతి ఘోరంగా ఈ మధ్య చర్చ నడుస్తుంది. అంటే ఏంటి, ఇటు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ నాన్నగారు తిట్టుకుంటున్నారా అంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ తిట్టుకుంటున్నారా అంటే కాదు. ఫ్యాన్స్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ బ్యాచ్ కి సంబంధించిన ఫ్యాన్స్, వీళ్ళిద్దరూ ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, మరే మాధ్యమం ఓపెన్ చేసినా కూడా ఘోరాతి ఘోరంగా అమ్మల బుద్ధులు తిట్టుకుంటున్నారు. అసలు నేను ఇది చూసి అప్పుడే చూసినా కానీ మళ్ళీ ఎందుకు ఇది చేయడం మీద మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో అని ఆలోచించినా గానీ ఇది ఎవరికి ఉద్దేశించి కాదు, ఎవరిని వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవ పెట్టే ఉద్దేశం అయితే మాకు లేదు. అదే జర్నలిస్ట్ గా నేను ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అసలు ఏం జరిగింది అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకును ఇటు మెగా ఫ్యామిలీకి మధ్య ఏం జరిగింది అనే విషయం చూస్తే, ఇంతకు ముందు నంద్యాలలో అల్లు అర్జున్ గారు వైసీపీకి సంబంధించిన అభ్యర్థికి సపోర్ట్ చేయడం జరిగింది, కన్వే చేయడం కూడా జరిగింది. అప్పుడు అక్కడ స్టార్ట్ అయింది గొడవ. ఆ తర్వాత నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు. ఆయన ఏం ట్వీట్ పెట్టారంటే, మనవాడైన పగాడికి హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ చేసిన వ్యక్తి మనకు కూడా పగాడే అనే విధంగా అర్థం వచ్చేటట్టుగా నాగబాబు గారు ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ద్వారా ఈ ఇష్యూ మరింత తారస్థాయికి చేరుకుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ సన్నివేశం తర్వాత ఇదేదైతే జరిగిందో ఈ ట్వీట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకనొక సభలో ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ఇంతకు ముందు హీరోలు ఎట్లా ఉండేదంటే అడవులను రక్షించాలి, చెట్లను రక్షించాలి అనే విధంగా సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు హీరోలు ఎట్లున్నారంటే అడవులను నరకాలి, గంధం చెట్లను స్మగ్లింగ్ చేయాలి అంటే ఈ విధంగా ఒక మాట మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. అది మీడియాలో ఉన్న మాకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి సభకు వచ్చినటువంటి సభాపతులకి, అక్కడ ఉన్నటువంటి ఆ సభను వీక్షించడానికి వచ్చినటువంటి ప్రజలకి ఈ విషయం తెలుసు. ఆయన ఏంటి, ఒక జనరలైజ్డ్ గా చెప్పారు. పాతకాలం హీరోలు ఆ విధంగా ఉండేది, ఇప్పుడు హీరోలు అంటే ఒక అల్లు అర్జున్ గారినే ఉద్దేశించి కాదు, ఒక మొత్తం ఇండస్ట్రీని ఉద్దేశించి ఒక మాట మాట్లాడడం జరిగింది. అది ఆయన మంచిగా మాట్లాడారు. అయితే ఇక్కడ ఏమైంది, ఇదేదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో ఈ మాట్లాడే టైంకి ఇక్కడ పుష్ప సినిమాకి ఇది కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయేసరికి ఇది ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది ఇక ఇష్యూ. ఇక అక్కడ నుంచి అలాగ స్టార్ట్ అయిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ గారు అది మాట్లాడిన తర్వాత ఇది చూడండి, ఈ కోఇన్సిడెన్స్ లేకుంటే కావాలనే అర్థం అవ్వట్లేదు. ఈ తర్వాత అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారు, మొన్న మారుతి నగర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు ఎవరైనా సంబంధం లేదు, నాకు వాడు నచ్చితే నేను వెళ్ళి ఎంతవరకైనా వెళ్తా, వాడికి ఏమైనా చేస్తా అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది మెగా ఫ్యామిలీగా ఇది మెగా ఫ్యామిలీకి అయిపోయింది. అంటే రీసెంట్ గా మళ్ళీ వైసీపీకి ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి. సో ఇది ఎంతవరకు దారి తీస్తాడా లేకుంటే ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా స్టాప్ పడాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా దీన్ని ఆపాలంటే ఏం చేయాలి, ఇటు మెగా ఫ్యామిలీ నుంచే గానీ ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి గానీ ఎవరో ఒకరు ఫ్యాన్స్ కి చెప్పాలి. లేకుంటే అల్లు అర్జున్ గారే అనుకుందాం, అరే మీరు నా ఫ్యాన్స్ ఎవరు రియాక్ట్ అవ్వకండి, మీరు అవతల వ్యక్తులకి ఎవరికి విమర్శించకండి, మీరు ఇక్కడ ఆపేసండి అని చెప్పేసి అల్లు ఫ్యామిలీ అయినా వాళ్ళ ఫ్యాన్స్ కి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మెగా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళైనా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలి, ఆపేసండి, ఇక్కడికి వదిలేసేయండి అని చెప్పి
చెప్పేసి వీళ్ళైనా చెప్పాలి. ఎవరో ఒకరికి చెప్తే గానీ ఇది ఆగేటట్టు లేదు. ఇది చిలికి గాలి అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఎవరు తప్పగా అనుకోకుండా నాకు అనిపించింది ఏంటంటే, నాగబాబు గారు ట్విట్టర్ లో గానీ ఎక్కడ గానీ కొంచెం యాక్టివ్ గా స్పీడ్ రియాక్షన్ ఉంటది కాబట్టి నాగబాబు గారే ముందుకొచ్చి ఇది ఇక్కడతో ఆపేసండి, మెగా ఫ్యామిలీగా అనుకోవాలా, మెగా ఫ్యామిలీని అయినా ఇక్కడతో ఇది ఆపేసండి, స్టాప్ చేయండి, మనం ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం దృష్టి పెట్టాలి, మనకి ఇంకా ఇలాంటి గొడవలు వద్దు, ఇక్కడ నుంచి ఆపేసండి అని చెప్పేసి నాగబాబు గారు కొంచెం ముందుకొచ్చి ఒక ట్వీట్ ట్విట్టర్ లో పడేస్తే ఆయన పెద్దరికం నిలబడుతుంది. అంత పెద్ద మనిషి కాబట్టి ఇది కొంతవరకు ఆగే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో చూద్దాం. నాకు అంటే ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఎవరైనా ఇంకొక మెయిన్ గా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఇక్కడ ఫ్యాన్సే కొట్టుకుంటున్నారు కానీ వాళ్ళ మధ్యన అంత పెద్ద వారైనట్టు నాకు కనిపించట్లేదు. వాళ్ళు ఎప్పుడో ఒక దగ్గర కలాల్సిన ఫ్యామిలీ అది. చిరంజీవి గారు అల్లు అరవింద్ గారికి బామర్దులు వాళ్ళిద్దరు. అలాంటప్పుడు అల్లు అర్జున్ గారు చిరంజీవి గారికి ఏమవుతారు? మేనల్లుడు అవుతారు. పవన్ కళ్యాణ్ గారికి ఆబ్వియస్ గా మేనల్లుడు అవుతాడు. సో వాళ్ళొక ఫ్యామిలీ మెంబర్స్. ఒక పెళ్లిల్లో గానీ ఎక్కడైనా కానీ చావు పుట్టుకుల్లో ఖచ్చితంగా ఒకటయ్యే ఫ్యామిలీ అది. దానికోసం చెప్పి ఫ్యాన్స్ గొడవాడుకోవడంలో పాయింట్ లేదని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇది మంచిగా తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేదు మేము పర్సనల్ గా తీసుకున్నామంటే అది మీ కర్మ, దానికి నేనేం చేయలేను. సో నా సలహా ఏంటంటే, అంటే నాకు అనిపించింది, సలహానే కూడా అనట్లేదు, నాకు అనిపించింది ఏంటంటే, ఇరు ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యాన్స్ ని వద్దు బాబు ఇక్కడ నుంచి ఇది ఆపేసండి అని చెప్తే మాత్రమే ఈ విషయం ఇక్కడితో ఆపుతాదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇది థ్యాంక్ యూ. జై హింద్.